ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా చాలా కఠినంగా గట్టిగా ఉండేది ఐరన్, అంటే ఇనుము. దానికంటే బలమైనది ఫైర్. ఆ నిప్పు ఈ ఇనుమును కాల్చేస్తుంది, కరిగించేస్తుంది. ఆ నిప్పు కంటే కూడా శక్తివంతమైనది, బలము కలిగింది నీరు. ఆ నీరు ఈ నిప్పును ఆర్పేస్తుంది. ఆ నీటి కంటే కూడా బలమైనది, శక్తివంతమైనది ఈ మనిషి. ఎందుకంటే ఈ మనిషి ఆ నీటిని తాగేస్తాడు. అగస్త్యుడనే మహర్షి సముద్రంలో ఉండే జలాన్నంతా కూడా ఉక్కిలి పట్టాడని మనకు పురాణాల్లో ప్రమాణాలు ఉన్నాయి. మరి ఆ మనిషి కంటే కూడా బలమైనది మరణం, మృత్యువు. ఆ మృత్యువు మనల్ని కబలించేస్తుంది, తన పొట్టన పెట్టుకుంటుంది. ఆ మృత్యువు కంటే కూడా బలమైన ప్రార్థన. ఆ ప్రార్థన చేత సావిత్రి తన భర్త ప్రాణాలు పోతే యమధర్మరాజును ప్రార్థించి తన భర్త ప్రాణాలను కూడా మరలా తిరిగి తెప్పించుకున్నదని మరొక పురాణాల్లో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ జూమ్ మీటింగ్లో ఆ మీటింగ్ మనం ఒక ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. అయితే ఆ ప్రార్థన ఒక మతానికి కానీ, జాతికి కానీ, కులానికి కానీ, వర్ణానికి కానీ, వర్గానికి కానీ, దుర్గానికి కానీ సంబంధం లేనిది ఉండాలి. ఉదాహరణ, మనం వినాయకుని ప్రార్థన చేశామనుకోండి, హిందువులు అనుకుంటారు. యేసుక్రీస్తును ప్రార్థిస్తే క్రైస్తవులు అనుకుంటారు. అల్లాను ప్రార్థన చేస్తే మహమ్మదీయులు అనుకుంటారు. ఆ విధంగా కాకుండా అన్ని మతాలకు, కులాలకు, స్థలాలకు, వర్ణాలకు సంబంధించిన ఒక యూనివర్సల్ ప్రేయర్, అంతర్జాతీయమైన ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. అది చదువుల తల్లి సరస్వతి ప్రార్థన. ఆ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. ఏ తల్లి ప్రేమ వర్ణింప కవీంద్రుల కలములు పరుగున కదలివచ్చు, ఏ తల్లి కీర్తి గానింప గాయకుల కంఠములు రాగముల తేలి పొరలిపోవు, ఏ తల్లి రూపు చిత్రింప చిత్రకారుల చేతి కుంచియలు తలల నూచు, ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చిన్ని ఉలులెల్ల నిలువెల్ల జలధరించు, ఆమె పరిజాత మనోజ్ఞ భూమి జాత జాత నూత్న సుజాత ప్రపూత నేత్ర భారతీదేవి జ్ఞాన పుష్పాల తావి నాట్యమాడునుగాక నా నాల్క పైన. ఇది తెలుగులో పోయం. అదే తెలుగులో మన మధురమైన తెలుగులో ఒక గేయం ఉంది. ఆ గేయంలో కూడా సరస్వతిని ప్రార్థన చేద్దాం. పచ్చని వల్లపులు వెచ్చని తల్లపులు విచ్చిన చూపులతో విరితూపులతో, మౌవపు పువ్వులు రువ్విన పెదవులతో చిరు తొడవులతో, కన్నుల గిన్నెల పొంగిన చక్కని చిక్కని వెన్నెలతో పలు వన్నెలతో, ముద్దులు పండిన ముచ్చట నిండిన కరహాసముతో సుందర వేషముతో, కజ్జల రేఖా కమనీయ నయనాలతో, లక్ష రస రంజిత రమణీయ చరణాలతో, నీ నడక కలహంస మెచ్చగా, నీ నుదుట తెలవంక విచ్చగా, కదలిరావే నా భారతి, నడిచిరావే నా తల్లి భారతి. ఈ రెండు కూడా చదువుల తల్లి సరస్వతికి సంబంధించిన ప్రార్థనతో మనం ప్రారంభం చేశాం. అయితే మనం ఏ కార్యక్రమాల సుమాల మాలను ప్రారంభించినా ఆ కార్యక్రమానికి అతిథులను, ఆ విధంగానే ప్రేక్షకులను స్వాగతం చెప్పడం, ఆహ్వానించడం మన ఆనవాయితీ, సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగా రోజు ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానం చెప్తున్నాను. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపు అంటామని, రిస్క్ తీసుకొని ఏదైనా సాధించే వాళ్ళమని,
పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదును ఆయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమూటం కూడదని, పెట్టి కాకా పట్టి వ్యవహార నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే తాటి తప్పని, దూసుకు వచ్చి ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కిరటం గొప్పదని, ముందుకు తప్ప వెనుకకు మరలని అది మా నేస్తమని, ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్ర తరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలో ముసలితనం లేనోళ్ళంతా కుర్రతరం, 60 ఏళ్ళు మనస్సుకు రాని వాళ్ళది కొత్త స్వరం. కుర్ర తరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఈ స్వాగత వచనాలతో మనం లైఫ్ ఈజ్ ప్రీసియస్, వాల్యూడ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యువకులకు, మాజీ యువకులకు నేను చెప్పేది ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనం ఈ మట్టి మీద పడితే జననం, ఈ మట్టి మన మీద పడితే మరణం. ఈ మట్టికి మాట వస్తే మనిషి, ఈ మనిషికి మాట పోతే మట్టి. చేతి చిటికిన వేళ్ళు కలిస్తే కళ్యాణం, కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం. మనం కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మయ్యాల. ఈ లోపల సమాజానికి సేవ చెయ్యాలా అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం, సజీవ సాక్ష్యం ఈదా ఫౌండేషన్ ఫౌండరు శ్యామ్యూల్ రెడ్డి గారు. ఈ తరానికి దారి చూపించే శ్యామ్యూల్ రెడ్డి గారు ఎంతకాలం ఈ విధమైన సర్వీస్ చేయాలి అంటే, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు చేయాలని, సత్తువ ఉన్నంత వరకు కాదు, నెత్తురు ఉన్నంత వరకు చేయాలని, అలుపు వచ్చేంత వరకు కాదు, గెలుపు వచ్చేంత వరకు కాదు, యమధర్మరాజు పిలుపు వచ్చేంత వరకు చేయాలని, ఆ శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాను. అయితే మనం ఏ ఉపన్యాసాన్ని, ప్రసంగాన్ని ప్రారంభించినా కూడా ప్రశ్నతో ప్రారంభం చేయాలి. అమెరికాలో లార్డ్ కిప్లింగ్ అనే ఒక నవల రచయిత ఉన్నాడు. అతను అడిగారు, నీ జీవితంలో నువ్వు విజయం సాధించడానికి నీకు గురువులెవరు, ఎవరి ద్వారా నువ్వు సక్సెస్ సాధించావంటే ఆయన చెప్పాడు, ఐ కీప్ 6 honest serving men. They taught me all I knew. Their names are what and why, when and how, where and how. అంటే ఈ 6 మంది వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ అనే 6 ప్రశ్నలే నా విజయానికి మార్గం, సూచనలు. వారి వలనే నేను నేర్చుకోవాల్సినంత నాలెడ్జ్ నేర్చుకున్నాను, విజయం సాధించామన్న. కాబట్టి ప్రశ్న అనేది మన విజయానికి మనం. ఒక ఉదాహరణ చెప్పుకుంటాను. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే ఆర్విల్ రైట్, ఇల్బర్ రైట్ అనే ఇద్దరు అవి ఎందుకు ఎగురుతున్నాయి అని ప్రశ్నించారు. కాబట్టి వాటి రెక్కలున్నాయి, అందుకని ఎగురుతున్నాయి. రెక్కలేని మనం రెక్కలున్న పక్షులాగా ఎగరడానికి ప్రయత్నం చేస్తే మక్కలు ఎరుగుతాయి అని అనుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి చివరికి సక్సెస్ సాధించారు. అందువల్లనే ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే, ప్రయత్నిస్తూ మరణిస్తే జీవించినట్లే. ప్రయత్నిస్తే ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. ట్రై ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్, బట్ నెవర్ ఫెయిల్ టు ట్రై. టు టెంప్ట్ టు ఫెయిల్ is okay, but to fail to try is truly tragic. Try and try, never cry. One day we can fly in the sky like a fly. కాబట్టి చివరి దాకా ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ అనేటువంటిది మనం మొదటగా వేసుకొచ్చిన ప్రశ్న. ఈ నా ప్రసంగ ప్రవాహం 3 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. మొదటిది వాట్ ఈజ్ లైఫ్, రెండవ పాయ వాట్ ఈజ్ లవ్, మూడవ పాయ వాట్ ఈజ్ సూసైడ్స్ అనేదాన్ని. జీవితం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, సూసైడ్స్ అంటే ఏమిటి అనే దాని గురించి ఈ 3 పాయలుగా నా ప్రసంగ ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి ప్రశ్న వాట్ ఈజ్ లైఫ్ అంటే, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, యాక్సెప్ట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎన్ అడ్వెంచర్, డేర్ ఇట్. Life is a sorrow,
overcome it. Life is a tragedy, face it. Life is a goal, achieve it. Life is a game, play it. Life is an adventure, take it. Life is a journey, complete it. Life is an opportunity, take it. Life is a struggle, fight it. Life is a puzzle, solve it. Life is a thought, admire it. Life is a knowledge, share it. Life is a goal, achieve it. Life is a battle, fight it. Life is a race, chase it. Life is a precious, value it. అని జీవితాన్ని గురించి వివిధ కోణాలలో రకరకాల భంగిమలలో ఎంతో మంది మహానుభావులు చెప్పినటువంటి దాన్ని నేను లైఫ్ యొక్క జీవితాన్ని గురించి వివిధ కోణాల్లో వివరించాను. మరి మన స్వచ్ఛమైన తెలుగులో, మన మాతృభాష అయినటువంటి తెలుగులో జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే మనకు వచ్చిన సమాధానాలన్నీ కూడా జీవితం అంటే రసాల కిసలయం కాదు, జిల్లేడు కొమ్మ, వేధించిన క్షీర భాష్పాలిచ్చే వెర్రి బావులమ్మ. అది జీవితం అంటే. జీవితం అనేది రసాల కిసలయం కాదు. రసాలం అంటే మామిడి, కిసలయం అంటే చిగురాకు. జీవితం అనేటువంటిది మామిడి చిగురాకు లాంటిది కాదు, అది జిల్లేడు కొమ్మ లాంటిది. ఎందుకంటే జిల్లేడు కొమ్మను మనం వేధించినా, దాన్ని నరికినా, దాన్ని విరిచినా కూడా అది పాలనే అందిస్తుంది. ఆ విధంగానే మన జీవితం కూడా వేధించినా, బాధించినా కూడా సమాజానికి అమృతాన్ని, ఆ పాలని మనం అందించాలి అని ఆ నిర్వచనానికి అర్థం. అలా మరొక కవి చెప్పాడు, జీవితం కదిలే కళ కాదు, రగిలే జ్వాల, అది నిత్య సచేతన ప్రయోగశాల. జీవితం అనేటువంటిది కేవలం కదులుతున్నటువంటి కళ లాంటిది కాదు, అది రగులుతూ ఉండాలి, బర్నింగ్ డిజైర్ తో ఉండాలి. ఏదైనా సాధించాలా అనేటువంటి ఆ రగిలే జ్వాల ఉండాలి. అది నిత్య నూతనంగాను సచేతనమైనటువంటి ప్రయోగశాలగాను ఉండాలి అని ఆ నిర్వచనానికి అర్థం. ఆ ప్రకారంగానే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు తాను రచించిన ప్రపంచ పదులు అనేటువంటి పుస్తకంలో జీవితాన్ని చాలా మనోహరంగా, అందానికి హద్దుగా, సౌందర్యానికి సరిహద్దుగా వివరించాడు. ఆ ప్రపంచ పది ఏమిటి అంటే, ఉప్పెనలో తల ఒగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవితం, ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం, చచ్చేదాకా బతికి ఉండడం జాతకాలలో ఉన్నదే, ఓడిపోయిన తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం, ప్రలోభాలు పైబడిన నీతికి పడి చచ్చేదే జీవితం. ఇదిరా జీవితమే అన్నాడు. ఒక ఉప్పెన వచ్చి, ఉపద్రవం వచ్చి మన మీద పడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా ఆ ఉప్పెనలో నుంచి, ఆ సునామీలో నుంచి మనం ఉబికొచ్చేటువంటిది జీవితం. ఆ ప్రకారంగానే ఓటమిలో నిట్టూర్చక, జీవితంలో ఒక ఫెయిల్యూర్, ఒక ఓటమి కిందకు వచ్చినట్టే అంటే, అయ్యో నేను నిట్టూర్చుకున్నాను, నాకు ఓటమి వచ్చింది అని బాధపడకుండా రివ్వున ఉరికొచ్చేదే జీవితం. ఒక తార జువ్వలాగా రివ్వున ఎగిస్తుంది. అది నిజమైనటువంటి జీవితం. అప్పుడే జీవితానికి సార్థకత, ప్రయోజనం పెరుగుతుంది. ఎన్నాళ్ళు బతుకుతాం అంటే చచ్చేదాకా బతకదాం. కానీ ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా కూడా ఆ ఓటములను ఎదిరించి జీవించినప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మరొక నిర్వచనంలో, ఈ జీవితం సహజంగానే జటిల సమస్యల సమాహారం, పరిష్కరించుకోగలిగితే అది మనోహర మణిహారం. జీవితంలో సమస్యలు ఉంటాయి, అది సమస్యల సమాహారమే. కానీ మనం గనక పరిష్కరించుకోగలిగితే, వాటిని సాల్వేషన్ కనుక్కోగలిగితే అది మనోహరమైనటువంటి మణిహారం. మరి ఆ తర్వాత ప్రశ్న, ఈ జీవితం ఎందుకు అని ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే సమాధానం మనకు చాలా అర్థవంతంగాను, ఆనందదాయకంగాను ఉంటుంది. ఈ జీవితం ఎందుకు అని అంటే, ఈ జీవితం జీవించడానికి, ఏదైనా సాధించడానికే. ఈ జీవితం జీవించడానికి, ఏదైనా సాధించడానికే. అంతేగాని ఏడవడానికి కాదు. ఏదైనా సాధించాలి అనుకున్న 100 అయినా 150 అయినా కూడా డూ ఆర్ డై, డూ బిఫోర్ యు డై, డోంట్ టు డై అంటిల్ యు డూ అన్నట్టుగా
అది సాధించడానికి మనం జన్మించాం, కానీ ఊరికే ఏడుస్తున్నాం దానికి కాదు. ఈ జీవితం ఆనందం అనే మకరందాన్ని ఆస్వాదించడానికే కానీ మరణం అనే మృదంగాన్ని మ్రోగించడానికి కాదు. ఆనందాన్ని అనుభవించాలా, అంతేగాని మరణం అనే మృదంగాన్ని మ్రోగించడానికి మనం ఈ ప్రపంచానికి రాలేదు. భగవంతుడు మన ప్రపంచానికి ఎందుకు పంపించాడు అంటే, ఆనందంగా జీవించండి, ఆనందంగా ఉండండి, ఒక 10 మందికి సహాయం చేయండి, సేవలు చేయండి అని చెప్పాడు. కానీ నాకు సేవ చేయమని చెప్పలేదు. మానవ సేవే నా సేవ అన్నాడు. సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్ అనే భగవంతుడు మనల్ని ప్రపంచానికి పంపిస్తే ఆ మరణం అనే మృదంగాన్ని మనం మృగించకూడదు. అట్లే ఈ జీవితం బ్రతకడానికి, బ్రతికించడానికి, అంతేగాని చావడానికి, చంపడానికి కానే కాదు. వాటి మనం చచ్చిపోకూడదు, ఎదురు చంపకూడదు, హత్య చేయకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. అందువలన మనను ఈ ప్రపంచానికి పంపించాడు. కాబట్టి ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఈ విలువైనటువంటి జీవితాన్ని అనవసరంగా వ్యర్థం చేసుకోకూడదు. మరి తర్వాతి భాగం 2వ పాయం లవ్, ప్రేమ. లవ్ అనే దాని గురించి, వాట్ ఈజ్ లవ్ అనే ప్రశ్నకు నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కవికోకిల దూర రామిరెడ్డి మీద పరిశోధన చేసే సమయంలో మా ప్రొఫెసర్ మద్దూరి సుబ్బారెడ్డి గారి టేబుల్ మీద ఒక వాక్యం ఉండేది. అది ఏమిటంటే, లవ్ ఇస్ ఎ స్మాల్ వర్డ్, ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అని. లవ్ అనేటువంటిది చిన్న పదం. ఆ ప్రేమ, ఆ లవ్ అనేటువంటి ఒక పదంలోని ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆ పదంలోనే ఉన్నాయి. ప్రేమ అంటే మనం ఈ యువతి యువకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కాదు. చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. తల్లి ప్రేమ, మాతృ ప్రేమ, పితృ ప్రేమ, దేశ ప్రేమ, లేదంటే నీ చదువును ప్రేమించు, ఎన్ని ప్రేమలు, వాత్సల్యాలు, దేశం ప్రేమ. గుడిచాడన్నారు, దేశమును ప్రేమించమన్నా అన్నాడు. దేశాన్ని ప్రేమించారా, నీ తల్లిని ప్రేమించారా, నీ జన్మభూమిని ప్రేమించారా అని చెప్పాడు. కాబట్టి లవ్ అనే దానికి 100 కొలది అర్థాలు ఉన్నాయి. అదొక నిర్వచనం. మరొక నిర్వచనం ఏంటంటే, లవ్ ఈజ్ ఎ టెంపరరీ ఇన్సానిటీ ఫీల్డ్ బై మ్యారేజ్. ప్రేమ అనేటువంటిది తాత్కాలికమైన అనారోగ్యం. ఆ అనారోగ్యం నయం కావాలి అంటే మనం ఆ ప్రేమ అనే దాన్ని, అనారోగ్యం బాగు కావాలంటే పెళ్లి చేసుకుంటే ఆరోగ్యం భాగమైపోతుంది. ఎందుకని చెప్తుంటాను, ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అని. కాబట్టి లవ్ అనేది తాత్కాలికమైన అనారోగ్యం బాగా కావాలంటే పెళ్లి చేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి నిర్వచనం అంటే, లవ్ ఇస్ ఎ వర్డ్ మేడప్ ఆఫ్ 2 వోవెల్స్, 2 కాన్సోనెంట్స్ అండ్ 2 ఫుల్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ప్రేమ అనేటువంటిది ఒక చిన్న పదం. అందులో 2 కాన్సోనెంట్స్ అంటే హల్లులు ఉంటాయి, 2 వోవెల్స్ అంటే 2 అచ్చులు ఉంటాయి, 2 ఫుల్స్ ఉంటారు. లవ్ అనే పదంలో ఎల్, ఓ, వి అనే దాంట్లో ఓ అనేది, ఈ అనేది అచ్చులు, ఎల్ అనేటువంటిది, తర్వాత చివరి వి అనేటువంటి 2 కూడా అవి హల్లులు. అటు ఒక అమాయకుడు, ఇటొక ఫుల్ ఉంటారు. ఆ నలుగురి వాటి చేతని ప్రేమ అనేది ఏర్పడింది అన్నాడు. నేను ఒకసారి లవ్ అనే దానికి ఒక ఎక్స్పెన్షన్ చెప్పాను. ఎల్, ఓ, వి, ఈ అంటే ల్యాండ్ ఆఫ్ సారో, ఓషన్ ఆఫ్ టీయర్స్, వ్యాలీ ఆఫ్ డెత్, ఎండ్ ఆఫ్ లైఫ్. ల్యాండ్ ఆఫ్ సారో, ఓషన్ ఆఫ్ టీయర్స్, వ్యాలీ ఆఫ్ డెత్, ఎండ్ ఆఫ్ లైఫ్ అని. అట్లే మరొక దగ్గర చెప్పాను, లవ్ ఈజ్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ అండ్ ఎడ్యుకేషన్. ఆ లవ్ లో కనుక పడినట్టయితే మనం లాస్ అయిపోతాం, శక్తివంతాన్ని పోగొట్టుకుంటాం, విలువైనటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి లవ్ అనేటువంటి దానికి చాలా రకరకాలైన పదాలు ఉన్నాయి, రకరకాలైన అర్థాలు ఉన్నాయి. ఆ యువతి యువకుల మధ్య ఉన్నటువంటి లవ్ను కాకుండా తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం, ఇది ఇంగ్లీష్ లో చెప్పింది. అట్లే మన మాతృభాష తెలుగు, మన మాతృభాష ఎంతో గొప్పది. నారాయణ రెడ్డి అన్నాడు, హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టు నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు అన్నాడు. ఆ తెలుగులో
ప్రేమ అంటే ఏమిటి అంటే, మన అందరు యువతీ యువకులు, విద్యార్థులు అనుకున్నటువంటి కాదు. ప్రేమంటే సుమగంధం కాదురా సుడిగుండంరా. ప్రేమంటే సుమగంధం కాదురా సుడిగుండంరా. ప్రేమంటే పేగు బంధం కాదురా పెనుగండంరా. ప్రేమంటే అనుబంధం కాదురా అగ్నిగుండంరా. ప్రేమంటే హోమగుండం కాదురా అది భయంకరమైన యమగండంరా అని ఒక సందర్భంలో చెప్పారు. కాబట్టి ప్రేమ చాలా ప్రమాదకరమైన, ఏ ప్రేమ తల్లి ప్రేమ దేశ ప్రేమ కాదు. ఈ యువతీ యువకుల మధ్య, యూత్ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇది యమగండం లాంటిది. కాబట్టి ప్రేమ అనే పదం చాలా గొప్పది, చాలా మనోహరమైనటువంటిది. నార్ల వెంకటేశ్వరరావు అని ప్రేమ మహిమను గురించి అందమైన పద్యాలు 2 రాశాడు. ప్రేమ మహిమ గూర్చి వేమారు చెప్పినా చెప్పలేము సుమ్ము చివరి మాట. ప్రేమ మహిమతోని ఈ ప్రపంచం అంతా కూడా ఇన్ని ఉంది. ఎన్నిసార్లు మనం చెప్పినా ప్రేమ యొక్క మహిమ, గ్రేట్నెస్ ఆఫ్ లవ్ అనే దాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా చివరికి చెప్పలేము. బ్రతుకు కంటే ప్రేమ చాలా గొప్పది. ఒక ఉదాహరణ చెప్తాడైన, తల్లి రొమ్ములందు కన్యమ్ము పొంగుట బిడ్డ పైన చిందు ప్రేమతోనే ఆ ప్రేమ కారణాన్ని పృథ్వీ స్త్రీలను చిందు నవయుగాల బాట నార్ల మాట అన్నాడు. ఆ తల్లి బిడ్డను కన్న వెంటనే ఆ బిడ్డ మీద తల్లికి ఉన్నటువంటి ప్రేమ కారణంగానే ఆమె స్తనముల యందు పాలు పొంగుకొచ్చేస్తాయి. కాబట్టి ఆ ప్రేమ మహిమ చేతనే. ఆ విధంగానే ఈ భూమి, ఈ నేలలో మన ఇన్ని రకాలైన సంపదను సృష్టిస్తూ ఉంది అంటే ఆ ధరణి తల్లికి ప్రేమ ఉంది కాబట్టి మనందరికీ ఇన్ని రకాలైనటువంటి పంటలను పండిస్తూ ఉంది. ఆ తర్వాత ప్రేమ ఎప్పుడు కావాలిరా అని అంటే, చలికాలంలో స్వెట్టర్ కావాలి, ఎండల కాలంలో ఏసీ కావాలి, వర్షాకాలంలో గొడుగు కావాలి. మరి ప్రేమ ఎప్పుడు కావాలంటే పోయే కాలంలో ప్రేమ కావాలి అని ఒక సినీ కవి తన మినీ గీతంలో చెప్పాడు. కాబట్టి పోయే కాలంలో ప్రేమ వస్తుంది. మరి ఆ ప్రేమ రకరకాలు ఉంటుంది. విశ్వ ప్రేమ, మదర్స్ లవ్, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఒక మృగాడి ప్రేమ, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మరి విశ్వ ప్రేమ, భగవంతుడు ప్రేమమయుడు, అందుకనే లవ్ ఇస్ గాడ్ అన్నాం. ప్రేమ భగవంతుని స్వరూపం. అది అంత గొప్ప పదం అన్నమాట. ఆ భగవంతుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే, ఏ ప్రేమ మహిమచే ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండా నీ తిరుగుచుండు. ఏ ప్రేమ మహిమచే ఎల్ల నక్షత్రాలు నీలరాలక మింట నిలిచి ఉండు. ఏ ప్రేమ మహిమచే పడలి రాయుడు జగతిపై పడకుండా కాళ్ళు ముడుచుకొనును. ఏ ప్రేమ మహిమచే ఈ 7 భువనాల గాలిదేవుడు సురటీలు విసరు. ఆ మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అద్భుతం, అఖండ అవ్యక్తమైన ప్రేమ నిండి ఉన్నది బ్రహ్మాండ భాండమెల్లా. ఈ ప్రపంచమంతా, ఈ బ్రహ్మాండమంతా కూడా భగవంతుని ప్రేమ నిండి ఉంది. ఆ భగవంతుని యొక్క ప్రేమ మహిమ చేతనే ఈ భూచక్రం తిరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఏ చక్రం తిరగాలన్నా ఇరుసును ఆధారంగా చేసుకుని తిరుగుతుంది. కానీ భూచక్రం తిరుగుతుంది, ఇరుసు లేకపోయినా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందంటే ఆ భగవంతుని యొక్క విశ్వ ప్రేమ చేత తిరుగుతుంది. ఆ ప్రకారంగాని పైన ఏదైనా వస్తువు ఉంటే అది భూమ్యాకర్షణ శక్తి చేత కింద పడిపోవాలి. నక్షత్రాలు, లక్షల కొద్ది నక్షత్రాలు యుగాల నుంచి ఉన్నాయి. అవి ఎందుకు పడిపోలేదు అంటే భగవంతుని యొక్క ప్రేమ మహిమ చేతే. లే సముద్రం ఉంది, తన అలలను ఆ తీరం దాటి రావాలి, సునామీ రావాలి, ప్రపంచాన్ని ముంచెత్తాలని ప్రయత్నం చేస్తానే ఉంటాయి. కానీ అవి ఆ చెల్లెలు కట్ట వరకు మాత్రమే వచ్చేసి ఆగిపోతుంటాయి. ఎందుకు ఆగిపోతున్నామంటే భగవంతుని యొక్క ప్రేమ మహిమ. ఆ ప్రకారంగానే గాలి 14 లోకాల్లో ప్రసరిస్తూ ఉంది. ఆ గాలి లేకపోతే మన జీవితమే ఆగిపోతుంది. మరి ఆ గాలి ఎందుకు ప్రసరిస్తూ ఉంది అంటే ఆ భగవంతుని యొక్క ప్రేమ మహిమ. అందువల్లనే ఆ భగవంతుని ప్రేమ అద్భుతము, అవ్యక్తము, అఖండమైనటువంటిది. ఆ ప్రేమంతా కూడా ఈ ప్రపంచమంతా, సృష్టి అంతా నిండి ఉంది అని బాపయ్య శాస్త్రి గారు విశ్వ ప్రేమను గురించి
భగవంతుడి ప్రేమను చెప్పాడు. ఆ ప్రకారంగాని ఇంగ్లీష్ లో ఒక కవి చెప్పాడు, మదర్స్ లవ్, తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంగ్లీష్ లో చెప్పిందని నేను మన ప్రేక్షకులందరి కోసం, పార్టిసిపెంట్ అందరి కోసం వివరిస్తాను. తెలుగు కూడా చెప్తాను, చాలా సులభంగా ఉంది అది. సెకండ్ బై సెకండ్ 1 minute ends, minute by minute 1 hour ends, hour by hour 1 day ends, day by day, day by day 1 week ends, week by week 1 month ends, month by month 1 year ends, year by year 1 decade ends, decade by decade 1 century ends, century by century 1 millennium ends, but mother's love never ends అన్నాడు. సెకండ్ తో నిమిషం అయిపోతుంది, నిమిషంతో ఒక రోజు అయిపోతుంది, గంట అయిపోతుంది, గంటలతో రోజు అయిపోతుంది, రోజులతో వారాలు నెలలు అయిపోతాయి, నెలలతో సంవత్సరాలు అయిపోతాయి, సంవత్సరాలు గడిస్తే ఒక దశాబ్దం అయిపోతుంది, దశాబ్దాలతో ఒక శతాబ్దం అయిపోతుంది, శతాబ్దాలు కలిస్తే 1000 సంవత్సరాలు మిలియం ఎండ్ అయిపోతుంది. కానీ మదర్స్ లవ్ మాత్రం, ఆమె ప్రేమ మాత్రం ఎప్పటికీ అంతం కానే కాదు, అది నిరంతరంగా మన మీద చూపుతూనే ఉంటుంది. అందువలనే అమ్మ దానికి స్పెల్లింగ్ AMMA, అమ్మ అంటాం. దానికి ఎక్స్పాన్షన్ అంటే AMMA అంటే అమ్మ అనే దానికి మనం ఎప్పుడు కూడా, అమ్మ అనే దాంట్లో ఎల్లప్పుడూ నిరంతరం కూడా మనసులో మనల గురించి ఆలోచించేది, అది అమ్మ అంటే. మన ఆప్యాయతను, తన ప్రేమను మనల మీదని ఆలోచిస్తూ ఉంటుంది ఆ అమ్మ. అమ్మ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక కవి రాశాడు, పేగుబంధం అనే దాంట్లో ప్రతి దినం ప్రతి క్షణం కూడా మన అమ్మ కడుపులో పడ్డది మొదలుకొని ఆమె మనం ప్రేమగానే చూసుకుంటుంది. ఆ ఒక్కటి కడుపులో పడ్డప్పుడు ఒక కొడుకు అమ్మకు దండం పెట్టడం కాదు, కనీసం అన్నం కూడా పెట్టలేదు, అటువంటి వాడిని గురించి బాధపడుతుందన్నమాట. ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు, పెట్టబోక ఏడిపించు నేడు, ఎంత ఏడ్చి కంటి ఏడిపించెడు అని కడుపు చించుకునేడు ఘటనలివి. చిన్నప్పుడేమో తినకుండా ఏడిపించాడు, వృద్ధులైన తర్వాత వాడి వయసులో వచ్చేసి పెట్టకుండా ఏడిపించాడు. ఇలా అప్పుడు నేర్చింది నేనే, ఇప్పుడు ఏడ్చింది కూడా నేనే, అటువంటి వాడిని గురించి ఏమనుకునేది, ఇవన్నీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నారు. అట్లా ఒక ఆధునిక కవి తల్లి ప్రేమను గురించి చాలా అందానికి అద్దుగా చాలా మనోహరంగా రాశాడు. ఒక రోజు తల్లి అన్నం కూడా పెట్టినటువంటి కొడుకుతో చెప్తుంది ఈ ప్రకారంగా, ఒరే నాన్న, నీవు మొదటిసారి నా గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది, నన్ను అమ్మను చేస్తున్నావని. ఊపిరి ఆడనీయకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే ఉత్సాహం పొంగింది, హుషారైన వాడివని. నన్ను చీల్చుకొని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది, నీవు నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా త్రాగుతూ ఉంటే ఓడెందు సంతోషం కలిగింది, అందరికంటే నువ్వు బలవంతుడివి కావాలని. తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. అడుగుల్లోని నాకు దూరమైతే ఆశీర్వదించాలనిపించింది, గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మర్చిపోతే కొండంత ధైర్యం వచ్చింది, నేను లేకపోయినా నువ్వు బతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది, నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది, అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కానుతుందేమోనని ఇప్పుడే బాధగా ఉంది అన్నాడు. అదిరా తల్లి ప్రేమ. అటువంటి తల్లిని ప్రేమించాలి. కడుపులో పడ్డ వెంటనే నన్ను అమ్మను చేస్తున్నామని ఆమె ఎంతో గర్వించింది. లోపల పిండం కదులుతూ హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటే, నాకు పుట్టబోయేటువంటి బిడ్డ మన్ను తిన్న పూడువాంలాగా, వెళ్ళంగుట్టిన రాయిలాగా ఉండడని, పాదరసంలాగా పారాడుతాడని
ఎంతో సంతోషించింది ఆ మహాతల్లి. ఆ తర్వాత డెలివరీ అయింది, కొడుకు పుట్టాడు. చూస్తే ఆమె ఎట్లా ఉంటుందో ఆ కొడుకు కూడా ఉన్నాడు, అదే విధంగా ఉంటాడు. కాబట్టి మమకారం పొంగింది. ఎందుకంటే ఏ కూతురైతే తన తండ్రిలాగా ఉంటుందో ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. ఏ కొడుకైతే తన తల్లిలాగా ఉంటాడో వాడు అదృష్టవంతుడు అన్నమాట. అట్లా మన స్పందన కూడా వాళ్ళ శ్యాములు రెడ్డిగానే నాకు కనపడుతూ ఉంటుంది. అందుకే నేను సరదాగా చెప్పాను, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. మన స్పందనాయుధ మనందరి గుండెల్లో ఉన్నది. ఈ స్పందనాయుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో ఈ నరసింహారెడ్డి అనే సమరసింహారెడ్డి ప్రసంగించడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి అసలే కాదు, మూడవసారి కానే కాదు, ఇది మొట్టమొదటిసారి. ఇది కట్టకడబడిసారి కూడా కాకూడదని. అలా ఏ కూతురైతే నాన్నలాగా ఉంటుందో అమ్మాయి అదృష్టవంతురాలు, కొడుకు తల్లిలాగా ఉండాలి, అప్పుడు వాడు అదృష్టవంతుడు. అందుకోసమని ఆమె పాలు తాగుతూ ఉంటే ఏ కూతురైతే ఏ కొడుకైతే అమ్మ పాలు ఎక్కువ కాలం తాగుతాడు వాడికి చాలా స్టామినా ఉంటుంది, చాలా పుష్టి ఉంటుంది. అందుకని చెప్పుకుంటా, నన్ను అడుగుతారు, నరసింహారెడ్డి సార్ మీరు ఉదయం 10 గంటలకు మొదలు పెడితే సాయంకాలం 5 గంటల దాకా ఏ లెవెల్లో స్టార్ట్ చేశారో ఆ లెవెల్లోనే ముగిస్తారు. ఈ స్టామినా సీక్రెట్ ఏమిటంటే నేను చెప్తాను, అది మా అమ్మ ముర్రు పాలు తాగింది, బిర్రు అని చెప్పేసేసారు. కాబట్టి తల్లి పాలు తాగితే విలువ ఉంటుంది. మరి వానికి కాళ్ళు వచ్చాయి, నడుస్తూ ఉన్నాడు, ఇంట్లో తప్పుడు వేస్తుంటే ఈ కాళ్ళ మీద నిలబడతామని నాకు సంతోషంగా ఉంది. పెళ్లి అయిపోయింది, తల్లిని మర్చిపోతే కూడా ఆమె పాజిటివ్ గా ఆలోచిస్తుంది, నీకు తట్టుకునే శక్తి ఉందని. కానీ ఇప్పుడు మాత్రము నేను చనిపోతుంటే నువ్వు కంట తడిపెట్టడమే లేదు, అందరూ నన్ను చనిపోయినని ఏడుస్తూ ఉంటే నీకు అప్పుడు నువ్వు నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని నాకు ఇప్పుడే బాధగా ఉందని. అటువంటి తల్లి ప్రేమ, ఆ తల్లిని మనం ప్రేమించాలి. తర్వాత తండ్రి ప్రేమ, నాన్న అంటాం మనం, NANNANNA. నాన్న అంటే నీ కోసం ఆరాటపడుతూ అతిగా ఆలోచించి నిరంతరం కష్టపడుతూ నిద్రపోలేని అంకిత భావం కలవాడు నాన్న. ఆ నాన్నను ప్రేమించాలి. మనం చెమట పోస్తే స్నానం చేస్తాం, నాన్న చెమటతోనే స్నానం చేస్తాడు. చెమట పోస్తే స్నానం చేసేవాడు జీవిస్తాడు, చెమటతోనే స్నానం చేసేటువంటి నాన్న చరిత్రని సృష్టిస్తాడనమాట. ఒక స్మాల్ స్టోరీ చెప్తాం, జరిగింది. కడపలో శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో ఒక వానప్రస్థ ఆశ్రమం ఉంది. అక్కడ ఒక జిల్లా అధికారి, కలెక్టర్, IAS, IPS, IRS ఆ పదవుల్లో ఉన్నటువంటి ఒక జిల్లా అధికారి వృద్ధుడైన తన తండ్రిని చేసి ఆశ్రమంలో వదిలేడు. చాలా కాలం ఉన్నాడు అతని. పిట్ట చివరికి అతనికి ఆ మృత్యువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆశ్రమం మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశారు, అయ్యా మీ తండ్రి ఇక 1-2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడు, వచ్చి తీసుకోపోని. వెంటనే అతడు ఖరీదైన కారులో వచ్చేసాడు. తండ్రి కంఠ స్వరాన్ని గుర్తుపట్టేసి ఆ తండ్రి స్వరాన్ని గుర్తుపట్టి వచ్చావారా అన్నాడు. వచ్చా నాన్న అన్నాడు. సరే ఏం లేదు నాన్న, అందరు బాగున్నారు కదా? బాగున్నారు అన్నాడు కొడుకు. అప్పుడు చెప్పాడు, ఎందుకు నన్ను పిలిపించావు? ఆశ్రమం మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారే అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదురా నాన్న, ఈ ఆశ్రమంలో 25 మంది ఉన్నాం, అకామిడేషన్ చాలక ఇది ఆ రేకుల షెడ్డు వేశారు. ఆ రేకుల షెడ్డులో ఎండల కాలం వస్తే ఆ ఉక్క పోతకు మా పక్క శరీరాలు బాధపడుతున్నాయి, దయచేసి ఒక్క సీలింగ్ ఫ్యాన్ వేయించు రేకుల షెడ్డులో అన్నాడు తండ్రి. దానికి సంతోషించిన కొడుకు అన్నాడు, 1 కాదు నాన్న, 2 వేపిస్తా అన్నాడు. 2 అక్షరాలు లేదురా, నీకు ఖర్చు అయిపోతుంది ఒకటి, 1 చాలన్నాడు, వేపిస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఆ తండ్రి మంచివాడే, ఆ కుమారుడు మంచివాడే. తర్వాత అడిగాడు లాస్ట్ లో, నాన్న నువ్వు ఏమీ అనుకోకపోతే నేను ఒక్క మాట అడుగుతానన్నాడు. ఒక్క మాట కాదు, 100 మాటలు రా అన్నాడు. అప్పుడు అడిగాడు, ఏం లేదు నాన్న, నీవు ఇక 1-2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకవు కదా, మరి ఫ్యాన్ లేకపోయినా ఈ 1-2 రోజులు బతకలేవా?
అని కొడుకు అడిగితే అప్పుడు తండ్రి చెప్పాడు కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఏమిటంటే, ఆ ఫ్యాన్ నా కోసం కాదురా, నీ కోసం అన్నాడు. నాకు ఎందుకు, ఇంట్లో ఏసీ ఉంది కదా అంటే, నువ్వు ముసలివాడు అయిన తర్వాత నీ కొడుకులు కూడా నిన్ను ఇదే ఆశ్రమంలో వేస్తాడు, కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి ఫ్యాన్ వేపించుకోరా అన్నాడు అన్నమాట. ఇది తండ్రికి కొడుకుల మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ తండ్రిని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఒకసారి 4 కొడుకులు ఉన్నారు ఒక ఆయన. ఆ నలుగురిని సమావేశపరిచి తండ్రి అడిగాడు, మరి మీరు నాకు 4 కొడుకులు ఉన్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను చనిపోతే, నేను కనుక చనిపోతే మీరు నా కోసం ఏడుస్తారా ఏడవరా అని ఆ ప్రశ్న అడిగితే, అందులో 4లో 3 మాత్రం ఏడుస్తాం నాన్న, నీ కర్మంతరం కార్లు కొట్టిస్తాం నాన్న, అన్న దానం చేస్తాం నాన్న అని అన్నారు. ఒక్కడు మాత్రం నేను ఏడవను అన్నాడు. వానితో చెప్పాడు తండ్రి, ఎందుకు ఏడవర్రా, చదువు చెప్పించాను కదా, చెప్పులు కుట్టించాను కదా, బట్టలు కుట్టించాను కదా, అన్ని సౌకర్యం ఏర్పాటు చేశాను కదా, ఆస్తిలో కూడా భాగం తీసుకుంటావు కదా, ఎందుకు ఏడవరా అని అడిగితే ఆ కుమారుడు చెప్పాడు, నాన్న నువ్వు ఏడవను నీకు తెలియదు కదా, నువ్వు చనిపోతే నేను ఏడవను నీకు తెలియదు కదా, అందుకోసమని నువ్వు బ్రతికి ఉండగా నీ కంటి వెంట నీటి చుక్క రాకుండా చూస్తాను నాన్న అన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఆనందించి, నిజమైన కొడుకు అంటే నీవు రా కొడుకు, మిగతా అంతా కొడుకులుగా నటిస్తున్నారన్నాడు. అటువంటి తండ్రిని మనం ప్రేమించాలి. తర్వాత ఒక మృగం ప్రేమ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఒక తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది, తండ్రి ప్రేమ ఆ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తే, తండ్రి ప్రేమ ఆ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఒక గురువు ప్రేమ శిష్యులకు జీవన మార్గాన్ని, ఆ దైవ ప్రేమ ఈ జీవరాశుల మీద ప్రేమామృతాన్ని కురిపిస్తుంది. మరి మనిషి రూపంలో ఉండి ఒక మృగం ప్రేమ, మానవ రూపంలో ఉండి ఒక రాక్షసుని ప్రేమ ఏ విధంగా ఉండంటే, అది నీడలాగా వెంటాడుతుంది, నిలువెల్లా వణికిస్తుంది, కలలు చేస్తుంది, నవ్వుల పువ్వులను చిదిమేస్తుంది. అది వెంటాడుతుంది, వేటాడుతుంది. అది క్రూరంగా కన్ను మూసి తెరిచే లోపలిని క్రూరంగా వేటాడి అది నిలువున ప్రాణం తీసేస్తుంది. కాబట్టి ఈ ప్రేమ కంటే కూడా దేశ ప్రేమ గొప్పది, మాతృ ప్రేమ గొప్పది, తర్వాత తండ్రి ప్రేమ కూడా చాలా గొప్పది. మనం వాళ్ళని ప్రేమించాలి. అందుకోసమని ఈ శుభ సందర్భంలో నేను యువకులకు, విద్యార్థులకు ప్రేమలో పడి పొట్టు మెట్టాడుతుంటే వాళ్ళందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఒక 8 మెసేజ్ను యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను చెప్తున్నాను. నెంబర్ 1, మై డియర్ యూత్, స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితము అనే 4 అక్షరాలను నాశనం చేసుకొని, తల్లిదండ్రులు అనే 5 అక్షరాల కోసం 5 అక్షరాలను వదులుకొని పోకండి. ఇది ప్రథమైనటువంటి సందేశం. ఒక స్త్రీ కోసం ప్రేమాన్ని నమ్ముకొని, చదువు నాశనం చేసుకొని, జీవితాన్ని వదులుకొని, కన్న తల్లిదండ్రులను కడుపు చించుకొని, పేగు తెంచుకొని ప్రసవించినటువంటి ఆ తల్లిదండ్రులను వాళ్ళకు బాధ కల్పిస్తూ, కడుపు కోతను కలిగిస్తూ వెళ్ళిపోకండి. రెండవది ఇంగ్లీష్ లో ఉంది, మై డియర్ యూత్, ఇఫ్ యు వాంట్ టు కీప్ యువర్ ప్రామిస్, ఇఫ్ యు వాంట్ టు కిల్ యువర్ ప్రైడ్, ఇఫ్ యు వాంట్ టు కల్టివేట్ good manners, if you want to read good books, if you want to write good mistakes, if you want to sow seeds of love, if you want to dress wounds of others, if you want to sow seeds of love, if you want to love your parents, if you want to respect your teachers, if you want to die for your country, not for your lover. ఒక ఇంగ్లీష్ లో కవి రాశాడు. మై డియర్ యూత్, మీరు కనుక నిలుపుకోవాలనుకుంటే
తల్లికి తండ్రికి ఇంటి దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు గనక నేర్చుకోవాలనుకుంటే మంచి మాటలు నేర్చుకోండి. మన శ్యాముల్ రెడ్డి గారు అలాంటి ఎంతో మంది ఉత్తమ వక్తల చేత ఇన్ని మంచి మాటలు నేర్పిస్తున్నారు. అందులో కొన్ని అయినా కూడా మీ జీవిత రథాలను ఉత్తమ పథాలను చేసుకోగలరు. మీరు గనక చంపాలనుకుంటే మీ అహంకారాన్ని, మీ కొవ్వును, మీ పొగరును, అహంకారాన్ని చంపుకోండి. మీరు గనక రాయాలనుకుంటే మీరు చేసిన తప్పులను పొరపాటును రాసుకొని చేసుకోండి. మీరు గనక చదువుకోవాలనుకుంటే మంచి పుస్తకాలను, వ్యక్తిత్వ వికాస పుస్తకాలను, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదువుకొని మన జీవితంలో మనం ఏ రంగులు వేస్తామో మనం అంగ వేసిన రంగంలో అంగరంగ వైభోగంగా తిరంగా తొక్కండి. అంచెలుగా అంచనా వేయలేనంత మంచి గాలి గోపురం అంత ఎత్తి ఎదగండి. మంచి పుస్తకాలు మీరు కనుక డ్రెస్ చేయాలనుకుంటే హాస్పిటల్లో ఉండే కరోనా రోగంతో బాధపడుతున్నటువంటి ఎంతో మంది రోగులు ఉన్నారు. వాళ్లకు డ్రెస్ చేయండి. మీరు గనక నాటాలనుకుంటే ప్రేమ, మాతృ ప్రేమ, పితృ ప్రేమ, దేశ ప్రేమ అనేటువంటి విత్తనాలను నాటండి. మీరు గనక ప్రేమించాలనుకుంటే కన్న తల్లి తండ్రులు ప్రేమించండి. ఎందుకంటే కని పెంచే దేవతలు, కంటి కనిపించే దేవతలు తల్లి తండ్రి కాబట్టి వాళ్ళని ప్రేమించండి. మీరు కనుక గౌరవించాలనుకుంటే మీరు కూర్చొని ఉంటే నిలబడి గంటల కొలదిగా పాఠాలు చెప్పిన మీ గురువులను, మీ లెక్చరర్స్ ను, మీ ప్రొఫెసర్స్ ను ప్రేమించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి చెన్నైలో ఆంధ్ర సభలో క్లాస్ చెప్పేసి నెల్లూరుకి ట్రైన్ లో వస్తుంటే రిజర్వేషన్ లేనందువల్ల జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. ఆ కంపార్ట్మెంట్ ఎక్కేటప్పటికి నన్ను చూసి ఒకడు లేచి నిలబడి, సార్ మీరు కూర్చోండి అన్నాడు. నిలబడుకున్నాడు. అని ఆ నెల్లూరు దగ్గరికి వచ్చేసింది, వెంకటాచలం దగ్గరికి వచ్చేసింది. ఇక 10 minutes లో మేము నెల్లూరు చేరుకుంటాం. అప్పుడు నేను చెప్పాను, అన్నా నేను చాలాసేపు కూర్చున్నాను, నువ్వు నిలబడి ఉన్నావు, నువ్వు కూర్చోరంటే ఏం పర్వాలేదు సార్, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు నేను క్లాసులో 60 మంది కూర్చొని ఉంటే మీరు 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు రోజు గంట ప్రకారంగా నిలబడి పాఠం చెప్పారు సార్. మరి నేను కొంచెం నిలబడలేనన్నా. కాబట్టి మీరు గౌరవించాలనుకుంటే పాఠాలు చెప్పిన గురువును గౌరవించండి. మీరు గనక చావాలనుకుంటే దేశం కోసం చావండి, కానీ ఫ్లవర్ కోసం చావద్దు. ఫ్లవర్ తీసుకొని ఫ్లవర్ కోసం టవర్కి దూకతా 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 అంటారు. మన పోలీసులు పోయి దూకొద్దు 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 అంటారు. రే దూకరానాలి, వాడు దూకడు. కాబట్టి దేశం కోసం చావండి, కానీ ఎవరి కోసం చావద్దు అని ఇంగ్లీష్ పోయం ద్వారా ఒక మెసేజ్. థర్డ్ వన్, 1 second is required to say I love you. 1 life is required to prove your life. So my dear friends, don't waste your precious life for a single second. అంటే మీరు ఐ లవ్ యూ అని చెప్పడానికి 1 సెకండ్ చాలు. మీ ప్రేమ నిరూపించుకోవడానికి, మీ ప్రేమను ఆదర్శవంతంగా నిరూపించుకోవడానికి, ఆ అమ్మాయికి తెలియజెప్పడానికి 1 జీవితం కావాల్సి వస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఆల్ 1 సింగిల్ సెకండ్ కోసం 100 ఏళ్ల జీవితాన్ని, విలువైనటువంటి జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దు. ఇది 3. 4వది, 7 looks 1 smile, 7 smiles 1 meet, 7 meets 1 proposal, 7 proposals 1 love, 1 love 7,777 problems. So my dear young friends, look only books, not side looks. 7 సార్లు నవ్వితే 7 సార్లు కనుక చూస్తే 1 సారి నవ్వుతుంది. 7 సార్లు నవ్వుతే 1 సారి కలుసుకుంటారు. 7 సార్లు కలుసుకుంటే 1 సారి ఐ లవ్ అని చెప్తుంది. ఆ 1 లవ్ 7,777 సమస్యలకు, ప్రాబ్లమ్స్ కు నిలయమవుతుంది. అందుకని మై డియర్ యువతి యువకులారా, లుక్ ఓన్లీ బుక్స్, నాట్ సైడ్ లుక్స్. బుక్స్ చూడండి కానీ సైడ్ లుక్స్ వద్దు. ఆ ప్రకారంగానే ఒక ఆధునిక కవి చెప్పాడు, మై డియర్ యూత్, మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోతే, మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే మీరు బాధపడుతూ కూర్చోకండి. మీ ప్రేమను పొందే అర్హత, అదృష్టం వారికి లేదని అనుకోండి. అంతేకాని వారిని చంపడము, మీరు చావడము చేయకండి. జీవితానికి ప్రేమ అవసరమే, కానీ ప్రేమే జీవితం కాదు, రాదు. ప్రేమ మైకంలో పడి, ప్రేమ మత్తులో పడి
మీ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకండి అనేది ఇచ్చేటువంటి సందేశం. ఆ రకంగాని చెట్టును ప్రేమించు నీడనిస్తుంది, అమ్మను ప్రేమించు ప్రాణం ఇస్తుంది, చదువును ప్రేమించు ఉద్యోగం వస్తుంది. అందుకని వాటిని ప్రేమించాలి, కానీ ప్రకృతిని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. నీరు తాగితే ఉంది, ప్రేమలో పడి ఏమిటి చేసుకోకూడదు దాని గురించి మీకు వివరించబోతున్నాను. ఏమిటి అంటే, వాట్ ఈస్ సూసైడ్ అంటే, సూసైడ్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ టు ఎ టెంపరరీ ప్రాబ్లం. ఆత్మ అనేటువంటిది చాలా పర్మనెంట్ అయినటువంటి పరిష్కారం. ప్రాబ్లం టెంపరరీ ప్రాబ్లం, తాత్కాలికంగా క్షణభంగురమైనటువంటి ఆ సమస్య కోసం తట్టుకోలేక నెట్టుకొని నిలబడలేక చేసుకుంటాడే. ఒక్కసారి చేసుకుంటే, ఒక్కసారి కనుక ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు కదా. కాబట్టి ఎవడరా సూసైడ్ చేసుకుంటాడంటే, ఒక ఎక్స్పాన్షన్, సూసైడ్ స్పెల్లింగ్ SUICIDE, సూసైడ్. ఎస్ అంటే స్ట్రెస్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాడు సూసైడ్ కు పాల్పడతాడు. ఈ ప్రపంచంలో స్ట్రెస్ లేనివాడు, అడ్రస్ లేనివాడు కాదు. మరి స్ట్రెస్ వచ్చినప్పుడంతా సూసైడ్ చేసుకుంటే ప్రపంచంలో ఎంతమంది మిగులుతారా? ఎవరు మిగలేరు కదా. అందువల్లనే స్ట్రెస్ ను మనం కంట్రోల్ చేసుకోవాలి. యూ స్టాండ్స్ ఫర్ అన్వర్తి ఫీలింగ్. నాకు బాగా చదువు రాదు, నాకు ఆస్తి సంపద లేదు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేను, నాకు సమాజం అంటే భయం అని, నేను పనికి మాలిన వాడిని, ఏ రకం కూడా తరం కాని వాడిని అని అనుకున్నటువంటి వాడు చాలా ఆత్మహత్యలు చేసుకుంటాడు. మరి ప్రపంచం అందరికీ అన్ని ఉండవు కదా. ధనవంతులు బతుకుతున్నారు, హీనులు బతుకుతున్నారు, బట్టలు లేని వాళ్ళు బతుకుతున్నారు, వాహనాలు లేని వాళ్ళు బతుకుతున్నారు, జీవితాన్ని పూర్తిగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ ఫీలింగ్ ఉండకూడదు. ఐ స్టాండ్స్ ఫర్ ఐసోలేషన్, లోన్లీనెస్. ఒంటరిగా ఉండి ఏకాంత జీవితం మనం అనుభవిస్తుంటామో అప్పుడు మనకు పిచ్చి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కోరిక పుడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడు సింగిల్ గా ఉండకూడదు, సమాజంతో మింగిల్ అవుతుండాలా. అప్పుడు మనము జీవితాన్ని పూర్తిగా చేయగలుగుతాం. SUI, C stands for changes in lifestyle. మన జీవిత విధానంలో మార్పులు రావడం వల్ల చాలా ధనవంతుడుగా ఉండే ఏ కారణం చేతనో, వ్యాపారం చేతనో, ఇంకేదో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానో ఉన్నట్టుండి పేదరికం వస్తే, మరి ఇంత బతికి ఇప్పుడు ఈ బతకలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకుంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. SUICI stands for ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్. ఎవరైనా మనల్ని అవమానం చేస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక కూడా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అది జరుగుతూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ అనేటువంటి తత్వంతోనే మనం జీవితాన్ని పూర్తి చేయాలి. ఈ స్టాండ్స్ ఫర్ డిస్ట్రెస్. మనోవ్యాకులతకు పాల్పడిన వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. చివరిది ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఆ ఉద్రేకపూరితమైనటువంటి దాంట్లో అలజడులు కనుక వచ్చినట్టయితే వాళ్ళు మాత్రము ఆ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దు. జీవితం చాలా విలువైనది. నేను మొదట చెప్పానే, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, లైఫ్ ఈజ్ ఏ ఫైట్, లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్. ఈ పోరాటంలో మనం పోరాడితేనే జీవితం. దాని గురించి చాలా మంది మహానుభావులంతా చెప్పారు. ఒకటి నార్ల వెంకటేశ్వరులు చెప్పాడు, చచ్చిపోయినట్టి సార్వభౌముని కంటే జీవమున్న చిన్న చీమ మిన్న బ్రతుకు కంటే గొప్ప భాగ్యము లేదురా, నవయుగాల బాట నర్ల మాట అన్నాడు. ఒక సార్వభౌముడే, చక్రవర్తి, మొనార్క్, సమ్రాట్ అయినా కూడా చనిపోయాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ చచ్చిపోయిన చక్రవర్తి కంటే కూడా ప్రాణంతో ఉండి జీవంతో ఉన్నటువంటి చిన్న చీమి ఎంతో మేలు. బతకడం కంటే కూడా గొప్ప భాగ్యం అనేది ఈ ప్రపంచంలో లేనే లేదని నాల వెంకటేశ్వర చెప్పాడు. ఆ ప్రకారంగాని మల్లవరపు వెంకట్రావు అని ఆయనే ఒక శతకం రాస్తూ ఒక సూక్తి చెప్పాడు. రాత్రి పగలు చదివి ర్యాంకు రాలేదని ప్రాణమును త్యజింప పూనవలదు,
ప్రాణమున్న ర్యాంకు రాకుండునా నల్లవరపు సూక్తి మధుర సూక్తి అన్నారు. రాత్రంతా చదివాం, పగలంతా చదివాం, అయినా ర్యాంకు రాలేదని మనం ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు, ప్రాణాన్ని త్యజించకూడదు. ఎందుకంటే ప్రాణాన్ని త్యజిస్తామనుకోండి అక్కడితో జీవితం అంతమైపోతుంది. ప్రాణంగా ఉంటే ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ర్యాంకు రాకుండా ఉంటారా? ర్యాంకు వచ్చిన వాళ్ళు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తున్నారా? కాబట్టి తొందరపడి ఆవేశంతో, ఉద్రేకంతో, ఉద్యోగంతో ఆత్మహత్య చేసుకోకూడదు. వెంకట్రావు గారు చెప్పినటువంటి సూక్తి సర్వదా శిరోధార్యం. ఇక నండూరి రామకృష్ణమాచారి అని ఇంకా పౌరుషాన్ని నూరిపోసేది, గుండెల నిండా ధైర్యాన్ని నింపేటువంటి పద్యం రాశాడు. ఎవడరా ఆత్మహత్య చేసుకుంటాడు, ఎవరు పోరాడతారంటే ఆశలన్నీ ఉడిగి ఆత్మహత్యకు పూను పిచ్చి గుబులు వచ్చి పిరికివాడు వీరుడైన గడల పోరాడు బ్రతుకుతూ వెక్కిరించి జగతి ధిక్కరించి. ఏ పిరికివాడు మాత్రమే ఆశలన్నీ వదులుకొని నా బతికింతని ఆత్మహత్యకు పూనుకుంటాడు. కానీ ధైర్యవంతుడు మాత్రం, వీరుడైన మాత్రం బ్రతుకుతో పోరాడుతాడు. ఎందుకంటే లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్, పోరాడాలా. వీరుడు మాత్రం చనిపోతాడు. ఇంగ్లీష్ లో ఒక ఒథెల్లో అనే డ్రామాలో షేక్స్పియర్ గా చెప్పాడు, కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ వేలియంట్ నెవర్ టేస్ట్ ఆఫ్ ది బట్ వన్స్ అన్నాడు. పిరికివాడు రోజు చచ్చిపోతాడు, సాహసవంతుడు జీవితాంతం ఉంటాడు, ఒక్కసారి జీవితంలో చస్తాడు. ఒకటే జననం, ఒకటే మరణం ఉండాలి, కానీ మాటికి రోజు చావు రోత పుట్టించదా, నవయుగాల బాట నర్ల మాట అన్నాడు. చచ్చిపోవనొక్క క్షణమైన పట్టదు, బ్రతుకుటందే కలదు పౌరుషం. పడిపోవడానికి ఎంత చేపడుతుంది, ఒక దినమక్కర్లా, ఒక క్షణంచ అని బతకాలంటే నిండు నూరెండు ఉండాలా. విమల దివ్యహాస వెంకటేశ అన్నాడు కనిగిరిలో మహాకవి వెంకటేశ్వరరెడ్డి గారు. ఆ విధంగానే ఒక సినిమాలో వెనిగండ్ల రాంబాబు అనేటువంటి వాడు ఒక మంచి పాట రాశాడు. ఆ పాట సినిమా ఒకడు ఆత్మహత్య చేసుకోవాలని బయలుదేరుతున్నాడు. పోతూ ఈ ఒక్క సినిమా చూసిపోదామని ఆ సినిమాకు పోయాడు. ఆ సినిమాలో ఉన్నటువంటి పాట విని వాడు ఆత్మహత్య చేసుకోవాలా అనేటువంటి తన నిర్ణయాన్ని కూడా మానుకొని నిండు నూరెండు జీవించాడు. కలెక్టర్ గా, ఐఏఎస్ గా కూడా తన కోరికను నెరవేర్చుకున్నాడు. అదేమిటి అంటే, ఏమైనా సరే ఆత్మీయత కరువైనా, అంధకారం ఎదురైనా, బ్రతకడమే బరువైనా, స్థితిగతులు ఏవైనా, పరీక్షలో ఫెయిల్ అయినా, ప్రేమలో విఫలమైనా, చిరంజీవిలా బతకాలి, చిరునవ్వులతో బతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బతకాలి, అందరినీ బతికించాలి అన్నాడు. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత మందిరా, జీవితం అంటే జోక్కు కాదురా, అది దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా. ఆ భగవంతుడి గిఫ్ట్ ను మనం సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఈ దేశాన్ని ఆత్మహత్యలు లేని, ఆత్మహత్య రహితంగా దేశంగా మార్చాలనేటువంటి శ్యామలరెడ్డి గారి యొక్క ఆశయం తెరసా వహించదగినటువంటిది. ఆ విధంగానే ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఈశ్వరెడ్డి అనేటువంటి ప్రొఫెసర్ రాశాడు, జీవితం అంటే పుట్టడం, మధ్యలో అర్ధాంతరంగా చావడం కాదురా, చివరి వరకు సాగితేనే అది జీవితం. కష్టాలను గెలిచి, నష్టాలను మరిచి, కన్నీళ్లను తుడిచి, చివరి దాకా బతికి 10 మందిని బతికిస్తేనే జీవితం రా అన్నాడు. ఉదాహరణ చెప్పాడు. అమ్మ కడుపులో ఉండి వేగును తన్నామని, డొక్కను తన్నామని అమ్మ ఎప్పుడైనా బాధతో ఏడ్చిందా? బాధక మార్గం ఆత్మహత్య అని చెప్పిందా? నిన్ను కనేటప్పుడు పురిటి నొప్పులతో పోరాడి నీకు జన్మనిచ్చిన ఆ తల్లి నుంచి నువ్వు నేర్చుకున్న ధైర్యం ఏది? కష్టాలను కాల్చేయి, చీకట్లను చీల్చేయి, చిక్కులను మరిచేయి. మేఘం కమ్మేసిందని సూర్యుడు తల వంచాడా? చీకటి పగబట్టిందని చంద్రుడు తలదించాడా? చంద్రుడు తలదించలేదు. మరి చీకటి వచ్చిందని, మేఘాలు వచ్చాయని సూర్యుడు తల వంచలేదు. మేఘం కమ్మేసిందని సూర్యుడు తలదించాడా? చీకటి కమ్మేసిందని
చంద్రుడు తల వంచాడా, లావాలు చిమ్మాయని బాంబులు మోదినాయని తల్లి ధరని ఆశను వదిలిందా, ఆత్మహత్య మార్గం అంటూ పట్టిందా. అందుకని అడియర్ యూత్, ఆత్మహత్యలు హత్యలు వద్దనే వద్దు, ఆత్మహత్యలు అసలు వద్దనే వద్దు. అందుకోసమని ఈ ప్రపంచం ఆత్మహత్యల రహితంగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వేద ఫౌండేషన్ అధికారులకు అందరికీ, ముఖ్యంగా శ్యామరెడ్డి గారికి, అలాగే అంజిరెడ్డి గారికి, నన్ను ఈ సమత పరిచయం చేసినటువంటి నా మిత్రుడు కృష్ణ భరత్ బద్దూరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, నాకు జన్మనిచ్చిన దేవతలకు, ఈ దేహమిచ్చిన నా తల్లి తండ్రులకు, 40 సంవత్సరాలు జీతమిచ్చిన గవర్నమెంట్ కు, ప్రస్తుతం పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి, ఈ ఈదా ఫౌండేషన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన చెవిరెడ్డి గారికి, కృష్ణ భరవర్తి, మీరావళి గారికి సరసానమామి, మనసానమామి, నమామి.